ఇప్పట్లో చంద్రబాబు నాయుడు గారు కొన్ని డైలాగులు కొట్టారు. ఏమని శ్రీలంక అయిపోతది ఇలానే ఇచ్చుకుంటా పోతే అని. అది కానీ ఇప్పుడు శ్రీలంక అవ్వదా అనేసి శ్రీలంక అవ్వదు బ్రో, ఇప్పుడు సింగపూర్ అవుద్ది. ఎలా? విజనరీ కదా, ఆ. విజనరీ. ఏముంది, 5 రూపాయల అన్నం పెడతాడు, మా పొట్టలు నింపుతున్నాడు. మరి మేము పనులు చేయాల్సిన అవసరం లే. అంటే మీరు అంత చులకనగా మాట్లాడుతున్నారు విజనరీ అని. ఇప్పుడు ఒక మన హైదరాబాద్ చూసుకుంటున్నాం కదా ఎంత విజనరీగా ఉందో. ఇప్పుడు అది చంద్రబాబు నాయుడు గారు చేసిందే కదా. చంద్రబాబు నాయుడు చేసింది అంటున్నారు కదా. ఏం కట్టాడు? తాజ్మహల్ కట్టాడా? ఉస్మానియా యూనివర్సిటీ కట్టాడా? లేకుంటే బేగంపేట ఎయిర్పోర్ట్ కట్టాడా? లేదంటే ఇది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాడా? లేదంటే సైబర్ టవర్స్ కట్టాడా? సైబర్ టవర్స్ కట్టింది చంద్రబాబు నాయుడు గారే అని చెప్తున్నారు కదా. ఎవరు చెప్పారు? చంద్రబాబు నాయుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. మెట్రో రైలు తెచ్చింది ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి. కంప్లీట్ చేసింది ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డి కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలోని వాళ్ళు ఎవరైతే రోసయ్య ఉన్నారో, లేదంటే కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారో వీళ్ళు. కానీ గవర్నమెంట్ వచ్చి కంప్లీట్ చేసేసింది దాన్ని. తర్వాత ఏం చేశారు? ఇది బేగంపేట ఎయిర్పోర్ట్ కట్టింది ఎవరు? కాంగ్రెస్ లో ఉన్న పుట్టిన అతను, అవునా కదా? మరి ఇంకేం చేశాడు చంద్రబాబు నాయుడు? ఔటర్ రింగ్ రోడ్ కట్టింది నేనే, మన ఇంటర్నేషనల్ సరే, ఎయిర్పోర్ట్ కట్టింది నేనే. ఔటర్ రింగ్ రోడ్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో శాంక్షన్ అయింది, కట్టాడు అనుకుందాం. దాంట్లో ఔటర్ రింగ్ రోడ్డు మీద ఎన్ని కేసులు ఉన్నాయి? చంద్రబాబు మీద దగ్గర 13 కేసులు ఉన్నాయి.